ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక రాజశేఖర్. న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. న్యూ ఇయర్ క్రిస్మస్ వస్తున్నాయి కాబట్టి మీకోసం నాకు తెలిసిన సింపుల్ గా ఈజీగా కేక్ చేద్దామని మీ ముందుకు తీసుకొద్దామని. కొందరికి కేక్ ఇంట్లోనే చేసుకోవాలని అనుకుంటారు, కానీ వాళ్ళకి చేయడానికి రాదు. సరే, ఈ రోజు నా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈజీగా సింపుల్ గా స్పాంజీగా మంచిగా మీకోసం ఏంటి ఓవెన్ లో చేస్తా, స్టవ్ పైన చేస్తా. 2 కేక్స్ చేస్తా మీకోసం ఓవెన్ మీద, స్టవ్ పైన. చూడండి మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ లాస్ట్ వీడియో లాస్ట్ పెడతా క్లియర్ గా, లేదంటే నా కామెంట్ సెక్షన్ లో అయినా ఎక్కడైనా చూడండి క్లియర్ గా ఉంటాయి మీకు. నెక్స్ట్ ఎలా స్టార్ట్ చేద్దాం. అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, ఇంకా హ్యాపీ క్రిస్మస్. స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు హాఫ్ కేజీ కేక్ చేస్తున్నా. నేను 2 eggs తో చేస్తున్నా. హాఫ్ కేజీ కేక్ కి ఏదైనా ఒకటే కప్ తో మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇది కప్ తీసుకునేది ఎంత, హాఫ్ కేజీ. ఇది హాఫ్ కేజీ కప్, ఇది 1/2 కప్. ఎంత ఎన్ని ml? 125 ml. ఇది 125 ml. ఏ కప్ తీసుకున్నా. ఇప్పుడు మీరు చూడండి, ఈ కప్ తీసుకున్నారా, సరే మొత్తం ఇదే కప్ తో మెజర్మెంట్ చేయాలి. మీరు చిన్న కప్ తీసుకున్నారా, ఈ కప్ తీసుకున్నారా, ఈ కప్ తోనే మెజర్మెంట్ చేయాలి. ఏ కప్ తీసుకుంటే ఆ కప్ తోనే షుగర్, మైదా పిండి అన్ని ఒకటే కప్ తో మెజర్ చేయాలి. ఈ కప్ తీసుకుని మళ్ళీ ఈ కప్ తో షుగర్ చేస్తే అట్లా కాదు. నేను ఈ కప్ తీసుకున్నా, ఈ కప్ షుగర్ తీసుకున్నా, ఈ కప్ మైదా. ఓకే, మనం ఏ కప్ తో కొలిస్తే ఆ కప్. నేను ఎంత హాఫ్ కప్ కేక్ చేద్దాం అంటున్నా కాబట్టి హాఫ్ కప్ షుగర్ తీసుకున్నా. చూడండి, హాఫ్ కప్ షుగర్ డైరెక్ట్ వేయద్దు, పౌడర్ చేయాలి. మిక్సీలో వేసి హాఫ్ కప్ షుగర్ మిక్సీలో వేసేసి దాన్ని మెత్త పౌడర్ చేయాలి. పౌడర్ చేసేద్దాం. చూడండి, మెత్త పౌడర్ అయిపోయింది. ఇట్లా మెత్త, ఇట్లా ముట్టుకుంటే ఇట్లా మెత్తగా అయిపోవాలి. అట్లానే అట్లుంటేనే ఎగ్గులో మనం మిక్స్ చేసినప్పుడు అది అంటే కరి. ఇంకా చూడండి, షుగర్ మనం ఈ కప్ తో తీసుకున్నాం కదా. ఇప్పుడు మైదా పిండి కూడా ఇదే కప్ తో తీసుకోవాలి. మైదా పిండి డైరెక్ట్ మనము ఇట్లా ఏంటి మైదా పిండి పోసి ఇట్లా ఇట్లా వద్దొద్దు. మనం ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్ తో ఇట్లా మైదా పిండి ఇట్లా ఇట్లా పోసుకోవాలి. ఇట్లా ఇట్లా పోసుకోవాలి. వేడిని చూపిస్తాను. తర్వాత చూడండి, మొదలు పోసుకున్నాక ఈ బాక్స్ తోనే ఇట్లా మనకు స్పూన్ ఉంటుంది కదా, స్పూన్ తో ఇట్లా మెజర్మెంట్ చేసుకోవాలి. మన ఇట్లా కాకుండా మనం సరిపోతే ఎక్కువ కేక్ ఎక్కువ రావాలని చెప్పి ఒత్తి చేస్తే కేక్ మంచిగా రాదు. కరెక్ట్ గా లెవెల్లో తీసుకోవాలి. కరెక్ట్ గా ఎక్కువ తక్కువ తీసుకోవద్దు, కరెక్ట్ కానీ లెవెల్ తీసుకోవాలి. తర్వాత దీన్ని మనం డైరెక్ట్ చేయకుండా మన స్టెయినర్ ఉంటది కదా, దాంతో మనం కప్పు తీసుకున్నాక ఇది జల్లించుకోవాలి. జల్లించుకుంటే కేక్స్ మంచిగా వస్తాయి. బేకింగ్ పౌడర్ ఎంత, 1 teaspoon. బేకింగ్ పౌడర్ కూడా ఇంతే, సేమ్ ఇట్లా తీసి ఒక లెవెల్ లాగా చేసుకోవాలి. ఇట్లా లెవెల్ లాగా చేసుకోవాలి. 1 teaspoon. సేమ్ బేకింగ్ సోడా, అది 1 teaspoon. లిటిల్ బిట్, కొంచెమే, కొంచెం ఉప్పు, సాల్ట్. ఇంకా చూడండి, ఇప్పుడు మనం జల్లి పట్టేసుకుని అట్లా జల్లుకున్నాం కదా. జల్లుకున్నాక మనం ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని నేను ఏం చెప్పినా 2 కేక్స్ చేస్తా అని చెప్పినా కదా. ఒకటి బటర్ స్కాచ్ చేస్తా, ఒకటి చాక్లెట్ చేస్తా. సేమ్ ఇంతే అది కూడా, కానీ అందులో చాకో పౌడర్ వేస్తా. ఇలా చాకో పౌడర్ వేయాలి అంతే. 1 కప్పు మైదా, చూడండి బేకింగ్ పౌడర్ 1 కప్, 1 స్పూన్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా. బేకింగ్ పౌడర్ వేరే, బేకింగ్ సోడా వేరే. చాకో పౌడర్ 1 teaspoon.
choco powder 1 teaspoon. కొంచెం పించ్ అసలు ఇంత కొంచెం సాల్ట్. మిక్స్ అయిపోయింది కదా. ఇది చాక్లెట్ కేక్ కోసం, ఇది బటర్ స్కాచ్ కేక్ కోసం. బటర్ స్కాచ్ కేక్ కోసం, చాక్లెట్ కేక్ కోసం రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎగ్ బీట్ చేసుకుందాం. ఇంకా చూడండి, మిక్స్ చేసేసుకుందాం కదా. ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకోవాలి. ఎగ్ ఎట్లా బీట్ చేసుకోవాలి నా కాడ అంటే, ఇప్పుడు బీటర్ ఉంది కాబట్టి బీటర్ యూజ్ చేస్తున్నాను. బీటర్ పక్కా అంటే పక్కా, ఎందుకంటే మనకి కేక్ ఫ్లఫీగా ఇట్లా స్మూత్ గా రావాలంటే, స్పాంజీగా రావాలంటే ఎక్కువ ఇదేంటి మనం మిక్సీతో చేస్తే ఆ ఎయిర్ బలూన్స్ అని ఉంటాయి కదా లోపల కేక్ లో, ఎగ్ లో, అది మొత్తము పోతాయి. అదే ఈ బీటర్ లో పోవు, అవి మంచిగా బాగా స్మూత్ గా మంచిగా వస్తుంది. ఓకే, ఒకవేళ మీకు ఇక్కడ బీటర్ లేకపోతే అది చేయండి, కానీ ఓన్లీ ఎగ్ ఇంకా షుగర్ మిక్స్ చేయండి. దాన్ని ఏం పిండి అవి ఏం కలిపి ఏం మిక్స్ చేయకండి. ఇంకా చూడండి, ఇది నా కాడ ఉన్న బీటర్ ఇది. ఇప్పుడు దీంతో నేను ఏంటి హాఫ్ కేజీ కేక్ అన్నా కాబట్టి హాఫ్ కేజీకి 2 eggs ని ఇప్పుడు బీట్ చేస్తాను దీంతో. చూడండి, ఇప్పుడు మనం 2 eggs ని బీట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక ఎగ్ ని ఒకటే ఎగ్ పోసుకొని చేయాలి. తర్వాత ఇంకొక ఎగ్. కొంచెం బీట్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొక ఎగ్. ఒకసారి 2 eggs వేసుకోవద్దు, ఒకటి వేసుకున్నాక ఒకటి. చూడండి, కేక్ ఇంత ఇట్లా మొత్తం ఇట్లా ఫ్లఫీగా కావాలి, ఇట్లా కావాలి. ఇట్లా మీరు ఒకవేళ మిక్సీలో చేస్తే మిక్సీలో కూడా ఇంత ఇట్లా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు చేయాలి. చూడండి కలర్ ఎట్లా మారిందో, ఇట్లా లైట్ ఎల్లో కలర్ వచ్చింది, వైట్ కలర్, ఇట్లా ఈ కలర్ వచ్చే వరకు, ఇట్లా వచ్చే వరకు మిక్సీ అట్లనే పెట్టండి. బీటర్ ఉంటే బీటర్ అట్లనే బీట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఇలా కొంచెము షుగర్, మనం హాఫ్ కప్ షుగర్ అనుకుందాం కదా, హాఫ్ కప్ కొంచెం 3 times వేయండి. 3 times అంటే 2 times అని కొంచెం వేయండి, ఒక్కసారి మొత్తం వేయకండి. ఆ షుగర్ మొత్తం కరిగే వరకు వేయండి. ఇంకా చూడండి, షుగర్ కూడా లెవెల్ ఈ 2 times వేయండి, కొంచెం 2 times వేసి మిక్స్ చేయండి, బీట్ చేయండి. ఇంకా చూడండి షుగర్ మొత్తం మిక్స్ కావాలి. ఇలా షుగర్ మొత్తం మిక్స్ అయ్యేది బీట్ చేయాలి. తర్వాత ఇలా వెనీలా ఏంటి మొత్తం ఎగ్ నీసు వాసన రాకుండా, స్మెల్ రాకుండా ఏదైనా ఎసెన్స్ యూజ్ చేయాలి. నేను ఇది బటర్ స్కాచ్ ఫ్లేవర్ చేద్దామని చెప్పేసి బటర్ స్కాచ్ ఎసెన్స్ యూజ్ చేస్తున్నా. ఆ బటర్ స్కాచ్ ఎసెన్స్ 1 స్పూన్. చూడండి 1 స్పూన్. ఇంకా మీకు ఇంకా వాసన వస్తే, ఇంకా నీసు వాసన వస్తే కొంచెం వేసుకోండి, బీట్ చేయాలి. చూడండి, ఆయిల్ యూజ్ చేయాలి. ఆయిల్ ఏంటి ఇట్లా పల్లీల నూనె కాకుండా ఫ్రీడమ్ అయినా ఇవి యూజ్ చేయండి. సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయండి. స్మెల్ రావద్దు, టేస్ట్ తెలియద్దు. స్మెల్ రాదు, టేస్ట్ తెలియదు, అందుకే నేను ఫ్రీడమ్ యూజ్ చేస్తున్నా. ఎంత? 1/2 కప్, 1/4 కప్. ఓకే, 1/4 కప్.
చూడండి బీట్ చేసినాం కదా. ఇప్పుడు మనము ఇందాక ముందు మిక్స్ చేసుకున్నాం కదా, ఇది ఇలా వేసేయాలి. కొంచెం కొంచెం వేసేసుకుంటే మిక్స్ చేసేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో యూజ్ చేయాలి. చూడండి ఇట్లా తిప్పి ఇట్లా కట్ చేయాలి, తిప్పి కట్ చేయాలి, తిప్పి కట్ చేయాలి. ఆ పప్పులన్నీ తీపో బయట, ఆ పప్పులన్నీ బయట తీపో. ఇంకా చూసారు కదా, కట్ అండ్ ఫోల్డ్. ఇట్లా తిప్పాలి, కట్ చేయాలి, తిప్పాలి, కట్ చేయాలి. సేమ్ ఇది ఇందాక నేను చెప్పిన చాక్లెట్ ఫ్లేవర్ అని చెప్పేసి అది కూడా సేమ్. ఇప్పుడు ఎట్లా చేసిన ఎగ్స్ 2 బీట్ చేసేసుకోవాలి. బీట్ చేసేసుకొని అలా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసి బీట్ చేయాలి. తర్వాత వెనీలా ఎసెన్స్, తర్వాత ఆయిల్, తర్వాత మళ్ళీ ఈ పౌడర్ మొత్తం అలా వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. అంతే సేమ్ ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్ సేమ్, మొత్తం ప్రాసెస్ ఏ కేక్ అయినా అంతే, కానీ మెజర్మెంట్స్ వేరే అంతే. చూడండి రిబ్బన్ ఇట్లా రావాలి, కనిపిస్తుందా? ఇట్లా ముద్దలు ముద్దలు ఇట్లా ఏంటి ఇట్లా ఉండొద్దు, పిండి పిండి ఉండదు. మొత్తం పిండి మొత్తం ఇట్లా ఎగ్ లో మొత్తం మిక్స్ అయ్యే వరకు మొత్తం ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలిపేయండి. ఒక్కసారి చేస్తే కేక్ ఈజీ అసలు ఎవరికైనా. ఇది తొందర వచ్చేస్తుంది, ఒక్కసారి నేర్చుకుంటే అయిపోతారు జాలి. ఇంకా మన పిల్లలకి అంటే కేక్ అంటే ఎవరికైనా పిల్లలకైనా ఎవరికైనా ఎంత ఇష్టం కేక్ అంటే. వాళ్ళ కోసం ఊక షాప్ లో తేవాలంటే ఎట్లా? అందుకే ఇంట్లోనే పిల్లల కోసం, మెయిన్ మన పిల్లల కోసమైనా నేర్చుకోవాలి కేక్. చూడండి కట్టే ఫోల్, చూడండి చూడండి నాది అయిపోయింది. నేను అది కూడా మిక్స్ చేసేసి, అది కూడా బీట్ చేసేసి, అది కూడా కలిపేసి పక్కన పెట్టుకుంది. ఇది బటర్ స్కాచ్ కేక్ కోసం బ్యాటర్. ఇది చాక్లెట్ కేక్ కోసం బ్యాటర్. 2 ½ kg కేక్సే. చూడండి, ఒకటి ఓవెన్ లో పెడతా, ఒకటి స్టవ్ పైన పెడతా. ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్ నేర్చుకుంటారు, స్టవ్ పైన ఓవెన్ లేని వాళ్ళు స్టవ్ పైన ఎట్లా చేయాలో నేర్చుకుంటారు. చూడండి సేమ్ రిబ్బన్ మిక్స్ సేమ్ అది ఎట్లనో ఇది అంతే. ఎగ్స్ కొట్టాలి, అంత సేమ్ ప్రాసెస్. చూడండి ఇది బటర్ స్కాచ్ కేక్ కోసం బ్యాటర్. ఇది చాక్లెట్ కేక్ కోసం బ్యాటర్. 2 ½ kg కేక్సే. చూడండి, ఒకటి ఓవెన్ లో పెడతా, ఒకటి స్టవ్ పైన పెడతా. ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్ నేర్చుకుంటారు, స్టవ్ పైన ఓవెన్ లేని వాళ్ళు స్టవ్ పైన ఎట్లా చేయాలో నేర్చుకుంటారు. చూడండి సేమ్ రిబ్బన్ మిక్స్ సేమ్ అది ఎట్లనో ఇది అంతే. ఎగ్స్ కొట్టాలి, అంత సేమ్ ప్రాసెస్. చూడండి రిబ్బన్ ఇట్లా మనం ఇట్లా పైకి లేపితే ఇట్లా రిబ్బన్ లాగా పడాలి కింద, కనిపిస్తుందా? ఇట్లా రిబ్బన్ లాగా పడాలి. ఇది చాక్లెట్ కేక్ కోసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి. మనము ఏ కేక్ చేసినా, ఏవైనా బేకింగ్ ఐటమ్స్ చేసినా ప్రీ హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ అంటే ఏంటంటే, మన ఫస్ట్ స్టవ్ ఆన్ చేయ ముందుకే మనము ఒక గిన్నె తీసుకొని దానిపైన పెట్టి ఒక 10 minutes వేడి చేసుకోవాలి. దాన్ని ప్రీ హీట్ అంటారు. ఓవెన్ కూడా ఫస్ట్ మనము అన్ని ప్రిపేర్ చేసుకున్నాక ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, కేక్ ఆప్షన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఆటోమేటిక్ గా ఆన్ చేస్తే ప్రీ హీట్ అయిపోతుంది. తర్వాత కీ అని సౌండ్ వస్తుంది. అదే మనం ఇప్పుడు స్టవ్ పైన చేస్తున్నాం కాబట్టి ఒక 10 minutes మనము ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్నాం పదండి, ఇలానే చూపిస్తా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇది ఇట్లా మందంది గిన్నె పెట్టుకోవాలి. ఏదైనా మందం గిన్నె పెట్టుకొని ఉష్కుంటే ఉష్క, లేదంటే నేను ఓన్లీ కేక్ కోసం అని చెప్పేసి ఒక కొంచెం ఉప్పు సైడ్కి పెట్టుకున్నా. ఆ ఉప్పు ఎప్పుడు కేక్ చేసినా యూజ్ చేస్తాను నేను. ఆ ఉప్పు పోసుకున్నాక ఒక ప్లేట్ అయినా ఒక మీకాడ ఇలాంటి స్టాండ్ ఉన్నా ఓకే. ఇలాంటి స్టాండ్ లేకపోతే ఇట్లా మన రైస్ కుక్కర్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ ఇట్లా పెట్టేసేయండి. ఇట్లా పెట్టేసి ఒక 10 minutes ప్రీ హీట్ చేసేసుకోండి. దీన్ని చూడండి
ఈ స్టవ్ కూడా మనము చిన్న గ్యాస్ పైన యూజ్ చేయాలి. మన చిన్న స్టవ్ ఉంటుంది కదా, బంధన ఉంటుంది, దాని మీద యూజ్ చేయాలి. అది కూడా ఇంకో చిన్నగా, ఇది మొత్తం హై కాదు, మొత్తం లో కాదు, కొంచెం మీడియం, హై టు మీడియంలో పెట్టుకోవాలి. చూడండి, హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకా చూడండి, ఇప్పుడు ఓవెన్ కూడా ప్రీ హీట్ చేసేద్దాం. ఓవెన్ ఇంకా స్విచ్ ఆన్ చేసి చూడండి, ఓవెన్ ఆన్ చేసినాం. ఇంకా ఓవెన్లో చిన్న ర్యాక్ ఉంటుంది కదా మనకి, ఈ చిన్న ర్యాక్ ఇది ఫస్ట్ లోపల పెట్టేసుకొని, ఓవెన్ లోపల పెట్టేసుకొని ఇండియన్ రెసిపీ $330 ఫస్ట్ ప్రీ హీట్ అవుతుంది. ఒక 8 minutes ప్రీ హీట్ అయినాక మనకి కీ అండ్ సౌండ్ వస్తుంది. ఇంకా చూడండి, ఇది నేను ఏంటి ఒక స్టవ్ మీద పెడదామని చెప్పేసి స్టీల్ గిన్నె తీసుకున్నా. మన ఇంట్లో ఉన్న స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా, అది తీసుకొని దీని లోపల బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి, లేదంటే ఒక వైపర్ తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. చూడండి, ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాక మనం ఇది ఉంటుంది ఎడ్జ్, ఈ ఎడ్జ్కి ఇట్లా పెట్టేసి సీజర్తో ఇట్లా కట్ చేసేయండి. ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇది చూడండి, మన లోపల తిప్పి చూడండి సెట్ అయిపోతుంది. దీనికి మనము ఆయిల్ పెట్టాలి, ఆయిల్ రాయాలి. ఫస్ట్ ఈ గిన్నెకి కూడా ఆయిల్ రాసుకోవాలి. మనం నాకు కొంచెం ఆయిల్ ఉండేదానికి అందుకే రాస్తున్నాం. ఆయిల్ రాసేసుకోవాలి. గిన్నె మొత్తం ఆయిల్ రాసేసుకోవాలి. ఈ పేపర్ కూడా ఆయిల్ మొత్తం రాసేసుకోవాలి. ఇలా పెట్టేసి ఒకవేళ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూజ్ చేయండి, పేపర్ లేకుండా అయితే చేయకండి. ఇట్లా మైదాపిండి వేసి డస్టింగ్ చేస్తారు కానీ దానికన్నా బెస్ట్ ఇది. ఇంకా చూడండి, అయిపోయింది, రెడీ. సేమ్ నేను ఓవెన్లో స్టీల్ గిన్నెలు పెట్టదు కాబట్టి ఓవెన్లోది ఈ గిన్నె ఉంది నా కాడ, దీనికి కూడా సేమ్ అదే ప్రాసెస్. మధ్యలో పెట్టేసి ఓపెన్ చేసుకుని మనం వస్తుంది. సేమ్ దీనికి కూడా ఆయిల్ రాసేసి ఎక్కువ చూసి ఆయిల్ రాసేసి మొత్తం పేపర్ మొత్తం ఆయిల్ వేసేసి ఇట్లా పెట్టేయండి. ఓకే, డన్, అయిపోయింది. ఇందాక మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా ఇది, దాన్ని ఒకసారి మిక్స్ చేసేసి ఈ మన ఇప్పుడు కలుపుకున్న దాంట్లో చేసి పెట్టేసాను. నేను చాక్లెట్ ఫ్లేవర్ ఓవెన్లో చేద్దాం అనుకుంటున్నా. చూడండి, రిబ్బన్ టైప్ లో పడుతుంది చూడండి కింద. చూడండి, మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుని అయిపోయింది. తర్వాత దీన్ని 2 times గట్టిగా ఇట్లా కొట్టాలి, కింద ట్యాప్ చేయాలి. చూడండి, కింద ట్యాప్ చేస్తున్నా. కింద మనం ట్యాప్ చేయాలి, ఒక 2 times గట్టి ట్యాప్ చేయాలి. అప్పుడు ట్యాప్ చేస్తే అది ఉన్న ఎయిర్ బెలూన్స్ అంటే ఎయిర్ గాలి మొత్తం పైకి వచ్చేస్తుంది. సేమ్ ఇట్టిలో కూడా అంతే, ఇదే ప్రాసెస్.
ఇది ఉంది కదా మనకి, ఒకసారి ఒక 2 times మిక్స్ చేసుకొని చూడండి. ఇది ఉంది కదా మనకి, ఇందాక కలిపింది, అది కూడా ఇలా అట్లనే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూడండి, ఇది కూడా సేమ్ అంతే. దీన్ని ట్యాప్ చేయాలి కింద. చలో, ఇంకా 2 రెడీ అయిపోయినాయి. 2 మనము ప్రీహీట్ చేసేసుకున్నాం కదా, ఇందాక స్టవ్ గ్యాస్ ని ప్రీహీట్ చేసేసుకున్నాం కదా, 10 minutes ప్రీహీట్ చేసుకోవాలి. 10 minutes అయిపోయింది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసి మనము ఇంకా చూడండి, ఎక్కువసేపు ఓపెన్ చేసి పెట్టొద్దు. ఇంకా చూడండి, కేక్ బ్యాటర్ ఉందా, ఇది ఇలా పెట్టేసేయాలి, క్లోజ్ చేయాలి. ఒక 35 minutes అంతే. ఒక 35 minutes లో మన కేక్ రెడీ అయిపోతాయి. స్టవ్ పైన అది ఏం లేదు, ఒక గిన్నె పెట్టేసి, ఒక ఉష్కైనా ఏదైనా వేసేసి, ఒక ప్లేట్ పెట్టేసి, దాని మీద ఒక 10 నిమిషాలు స్టవ్ మీద ఉంచేసి, తర్వాత మనం మూత తీసేసి మనం కలిపిన బ్యాటర్ మొత్తం అది పెట్టేయాలి అంతే. తర్వాత ఒక 35 నిమిషాలు ప్రీ అంటే కానియాలి. ఇంకా చూడండి, ఇప్పుడు నేను ఓవెన్ టైం వస్తుంది. ఇంకా 1 minute ఉంది నాకు. ప్రీహీట్ చేసుకున్నాను, నేను ఓవెన్ ని ప్రీహీట్ చేసుకుంటున్నా. ఇంకా 1 minute ఉంది టైం. అవి అయిపోయినాక నేను అది కూడా ఓవెన్ పెట్టేస్తా. నా ప్రీహీట్ అయిపోయింది, నాకు బీప్ సౌండ్ వచ్చేసింది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసి ఓవెన్ ఓపెన్ చేసేసి కేక్ ని లోపల పెట్టేస్తాను. తర్వాత నేను ఒక 8 minutes లో నాకు ఓవెన్ లో కేక్ అయిపోతుంది. ఒక 35 minutes లో నాకు స్టవ్ పైన కూడా కేక్ అయిపోతుంది. 2 cakes రెడీ అయిపోతాయి. చూద్దాం ఎలా వస్తుందో. ఇంకా చూడండి, మన కేక్ అయిందో లేదో లోపలికి ఓపెన్ చేసి షాక్ పెట్టి ఓపెన్ చేసి షాక్ పెట్టి చూస్తే తెలుస్తుంది. ఏం అంటకుంటే వచ్చింది. ఏమైనా అంటుతే ఇంకొక 1 minute 2 minutes ఉంచాలి. ఏం అంటకుంటే వస్తే ఓకే. ఓవెన్లో అయితే కరెక్ట్ ఆ టైం వరకు ఉంచితే అయిపోతుంది. అంటే నాకు ఇంకా 30 seconds చూపిస్తాను. చూడండి, ఇలా చూడండి, బీప్ సౌండ్ వచ్చేసింది. ఓపెన్ చేసేసుకొని అలా ఉన్నది బయట తీసేసుకుందాం. అప్పుడే వెంటనే ఓపెన్ చేయొద్దు. ఒక సైడ్కి పెట్టేసుకొని మొత్తం కూల్ అయిపోయినాక అది డిమోట్ చేయాలి. తేపు స్టవ్ బంద్ చేసి. ఇంకా చూడండి, ఓవెన్ లో చేసిన కేక్ ఇది. ఇది ఏంటి, స్టవ్ పైన చేసిన కేక్ ఇది. ఇప్పుడు మొత్తం కూల్ అయిపోవాలి, చల్లగా అయిపోయిన తర్వాతనే ఓపెన్ ఇట్లా ఏంటి డిమోట్ చేయాలి. దీన్ని ఫస్ట్ సైడ్ కి ఇట్లా అనేసి ఈ మనం అవి నేను కేక్ నాకు అడిగి ఉన్నాయి, దాని మీద నేను ఇట్లా కొట్టేది, ఇట్లా తిప్పేసి ఒక 2 times ఇట్లా కొట్టేయండి. చూడండి మన కేక్ ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు ఆగ్రా తల్లి. చూడండి, మనం పేపర్ పెట్టినాక పేపర్ కూడా రిమూవ్ తీసేయాలి. సో నిజంగా ఎంత సూపర్ వచ్చిందో అసలు కేక్ అయితే. పేపర్ తీసేయాలి. చూడండి,
స్పాంజ్ చూడండి, కనిపిస్తుందా? ఇంకో చూడండి, ఇంకా మన కేక్ రెడీ అయిపోయింది. సింపుల్ ఈజీగా 2K ఎగ్స్ తోనే. ఇది మనం స్టవ్ పైన చేసిన కేక్. ఇది సేమ్, ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఇట్లా పెట్టేసుకొని ఇంకోండి మన కేక్ రెడీ అయిపోయింది. చూడండి ఎట్లుందో అసలు. ఇట్లా 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 చూడండి, స్పాంజ్ చూడండి, కనిపిస్తుందా? కట్ చేసి చూపిస్తా చూడండి. సార్ కట్ చేయి, కట్ చేయి, కట్ చేయి. లేదు, స్పాంజ్ పెడితే లోపలికి వెళ్ళిపోతుంది అసలు. చూపిస్తానండి, ఇంకా చూడండి, కనిపిస్తుందా? టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసి చెప్తా. మా పిల్లలు ఫస్ట్ టేస్ట్ చేస్తారు. చూడండి, ఆగమ్మ. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా కేక్ చేసుకొని హ్యాపీగా తింటారు. థ్యాంక్ యూ.